నమస్కారము. ఈరోజు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి నవనరసింహాలయాలలో ఒకటైన పెంచెల కోనను గురించి తెలుసుకుందాం. ఈ పెంచెల కోన ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాల మధ్య నెల్లూరు జిల్లాలో నెల్లూరుకి 70 కిలోమీటర్ల దూరంలో రాపూరు మండలంలో ఉంది. అలాగే కడపకు 132 కిలోమీటర్ల దూరము, తిరుపతికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయానికి వెళ్ళే దారిలో కరుణామయి ఆశ్రమం ఉంది. ఇక్కడ విజయశ్రీ మాత ఈ ఆశ్రమాన్ని 30 సంవత్సరాలుగా నడుపుతున్నది. విశ్వజనీయమైనటువంటి ప్రేమనే ఇక్కడ ఆధారంగా ఈ ఆశ్రమం ఏర్పరచబడింది. ఈ ఆశ్రమంలో మంచి గోశాలలు, అలానే వేరువేరు చిన్న చిన్న దేవాలయాలు, చాలా అందమైనటువంటి ప్రకృతి, పెద్ద వనం లాంటి చెట్లు, విశాలమైనటువంటి ఈ ఆశ్రమంలో మనకు కనబడతాయి. విజయేశ్వరి మాత తన ప్రసంగాల్ని ఈ హాల్లో కొనసాగిస్తుంటారు. అలానే సాయంత్రం పూట జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అనేక దీపాల మధ్య చాలా అందంగా ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఆశ్రమం లోపలి ప్రాంతం చూడండి ఎంత సుందరంగా ఉందో. అనేక పూల చెట్లతో విశాలమైనటువంటి దారుల మధ్య ప్రత్యేకమైనటువంటి అందమైనటువంటి శిల్పాలు, దేవతా విగ్రహాల మధ్య చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ పోయి నిజంగా సేద తీరచ్చు. ఎందుకంటే పెంచెల కోన దేవాలయాన్ని చూసే ప్రతి ఒక్కరూ దాదాపు ఇక్కడ బస చేస్తుంటారు. అటు విజయేశ్వరి మాత దర్శనం కొరకు, అలానే పెంచెల కోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి యొక్క దర్శనాన్ని కొరకు ఇక్కడికి వస్తుంటారు. ఇది మాత యొక్క నివాస స్థలము. ఇది చాలా అందమైన పర్ణశాలను తలపిస్తున్నది చూడండి. చుట్టూ చెట్లు, లోపల వైపు ఆమె నివసించేటువంటి గృహం, ఆశ్రమము ఏదని చెప్పచ్చు. చాలా చాలా బాగుంటుంది. అయితే లోపలికి ప్రవేశించడానికి మనకు అనుమతి లేదు. ఈ ప్రాంగణంలో అనేకమైన చెట్లే కాకుండా ఈ కారు లాంటివి తెచ్చుకున్నప్పుడు వాటి పార్కింగ్ కూడా మంచి అవకాశం ఉంది. ఈ ఎడమ వైపు లోపల విజయేశ్వరి మాతకు సంబంధించినటువంటి ఈ ఆశ్రమానికి సంబంధించిన వసతి గృహం ఉంది. ఈ వసతి గృహము చాలా చాలా బాగుంది. రోజుకు దాదాపు 1000 రూపాయలు మాత్రమే ఇక్కడ రుసుముగా వసూలు చేస్తున్నారు. ఆ 1000 రూపాయలకి మనకు టిఫిను, అలానే 2 పూట్ల భోజనం కూడా అందిస్తున్నారు. కాబట్టి 1000 రూపాయలు అనేటువంటిది విషయమే కాదు. లోపల విశాలమైన గదులు ఉన్నాయి. ఇక్కడే టిఫిను మరియు మధ్యాహ్నం, రాత్రిపూట భోజనము, అవసరమైన వాళ్ళకి అల్పాహారం కూడా ఇక్కడే పెడుతుంటారు. కాబట్టి వచ్చినటువంటి భక్తులకి చాలా వసతిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకోవడము, అలానే స్వామివారిని సందర్శించటము అనేటువంటిది 2 కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ భోజనం వడ్డించేటువంటి గది, భోజనశాల చాలా పద్ధతిగా అలా వడ్డిస్తున్నారు. చాలా శుచి, శుభ్రత 2 ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతంగా ఎలా మాటలు లేకుండా సైలెంట్గా కూర్చొని భోజనం చేయొచ్చు. ఇక్కడ బయట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది ఆశ్రమం బయట ఉండేటువంటి రోడ్డు. ఇక్కడ నుంచి నేరుగా ఇటువైపుకి వెళ్తే మీకు కనబడుతున్నది దేవాలయం వైపు దారి తీసేటువంటి రోడ్డు. విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో 4వ అవతారమే నరసింహావతారము. ఇది క్షణికావతారం, అంటే ఎక్కువసేపు ఈ అవతారంలో స్వామి లేరు. ఈ సందర్భంగా అంటే హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిని చూపమని ప్రహ్లాదుడిని అడిగితే, ప్రహ్లాదుడు ఈ స్తంభంలో కూడా విష్ణుమూర్తి ఉన్నాడు అని చెప్పడం ద్వారా కోపం వచ్చినటువంటి హిరణ్యకశిపుడు తన యొక్క గదతో ఆ స్తంభాల్ని పాల్గొట్టినప్పుడు అందునుంచి నరసింహావతారం రూపంలో, అంటే సింహం యొక్క తలకాయ, మానవుడి యొక్క దేహంతో అతి ఉగ్రమూర్తిగా నరసింహావతారంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై
ఆ హిరణ్యకశిపుని తన ఒడి మీద పెట్టుకొని అటు రాత్రి పగలు కాని సాయంత్రంగా ఇంట్లోనూ బయటకు కాకుండా గడప మీద ఉంచి అతన్ని పొట్ట చీల్చి సంహరించినటువంటి ఆ సందర్భంగా ఆ ఉగ్ర నరసింహమూర్తి అలానే ఉగ్రంగా ఉన్నప్పుడు చెంచులక్ష్మి అనేటువంటి ఇక్కడ స్థానికమైనటువంటి ఒక మహిళ ఎలాంటి భయం చెందక నరసింహుని ఎదురుకి వెళ్తుంది. ఈమె యొక్క ముగ్ధమోహన సౌందర్యానికి నరసింహుడు తన యొక్క మనస్సుని మార్చుకొని ఆ ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుంటాడు. ఈ సందర్భంగా ఆమెని పెనవేసుకున్నటువంటి ప్రాంతం కాబట్టి పెనుశిలగా ఇక్కడ చెప్పుకుంటున్నారు. అందుకనే నరసింహుడి మీద కోపం చెందినటువంటి లక్ష్మీదేవి కొంచెం ముందుకు వెళ్ళి ఆమె అక్కడ స్థిరపడిందిగా చెప్తుంటారు. అది కూడా చూపిస్తాను. ఇది దేవాలయం నుంచి చూస్తే బయట వైపు నుంచి చూస్తే కనబడేటువంటి దేవాలయము. ఈ విధంగా ఎదురుగా వెళ్ళి ఆ పోర్టిగో నుంచి లోపలికి వెళ్ళచ్చు. ఈ దేవాలయము దాదాపు కొండని ఆనుకొనే ఉంది. వెనుక భాగం కొంచెం ఎత్తుగా ఉంటుంది. వెనుక భాగానికి కూడా వెళ్ళి దేవాలయం లోపలికి మనం చూడవచ్చు. ఈ దేవాలయము కొండ దిగువ భాగాన ఉంది. ఈ దేవాలయం వెనుక భాగాన్ని నుంచి కొండ ప్రారంభమవుతుంది, ఎత్తుకు వెళ్తుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సేద తీరటానికి ఇలా పెద్ద హాళ్ళు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వింటరు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల దాకా ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. తరువాత కొంచెం సెగగా ఉండే అవకాశం ఉంది. ఇది దేవాలయం యొక్క ముందు భాగం. దేవాలయం వెనక్కి వెళ్తే ఇలా మనకు దేవాలయం దర్శనమిస్తుంది. దేవాలయం వెనుక భాగానికి వెళ్ళేదానికి చూడండి దారి పైకి ఉంది. ఇలా దేవాలయం వెనుకకు వచ్చి దేవాలయంలోకి కూడా చూడవచ్చు. అంటే దేవాలయం యొక్క వెనుక భాగము, ఆ దేవాలయం యొక్క ప్రహరీ కూడా ఎత్తులో ఇక్కడ నేల ఉంది కాబట్టి దేవాలయంలోకి మనం ఇలా తొంగి చూడవచ్చు. దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడే మనం ప్రదక్షిణ చేయగలం దేవాలయం చుట్టూ. ఇప్పుడు స్వామి నుంచి దూరంగా ఉండేటువంటి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్తున్నాం. కొద్దిగా దేవాలయానికి ముందుకు వస్తే లక్ష్మీ ఆలయం ఉంటుంది. కొంచెం పక్కన ఉంటుంది. అంటే దాదాపు ఒక 150 మీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రాంతం కూడా చాలా అందంగా ఉంది. మధ్యలో చిన్న కొండవాగు కూడా ఉంది. ఇక్కడ పూర్తిగా సాంప్రదాయ దుస్తులతోనే రమ్మని చెప్తున్నారు. హిందువులు ఎవరైనా కూడా పవిత్రమైన దేవాలయాల్లోకి వెళ్తున్నప్పుడు మన సాంప్రదాయ దుస్తులతో వెళ్ళటమే కరెక్టు. కొండ ఇది దేవాలయం వెనుక బాగా ఉన్నటువంటి కొండలో ఉన్న జలపాతం. ముఖ్యంగా వర్షాలు పడ్డ సీజన్ కాబట్టి పైనుంచి నీళ్లు ఎలా కిందికి జాలువారుతున్నాయో చూడండి. ఈ ప్రాంతంలో కణ్వ మహర్షి తపస్సు చేశాడని అతని పేరు మీద కణ్వలేరు తర్వాత కొండలేరుగా మారింది అని చెప్తున్నారు. ముఖ్యంగా వర్షాలు పడ్డ సీజన్లో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో ఈ జలపాతం మనకు కళ్ళకు దర్శనమిస్తుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. అంటే ఇక్కడ ఒకరోజు కనీసం ఉండేటట్టుగానే రావచ్చు. విజయేశ్వరి మాత ఆశ్రమంలో బస తీసుకొని
అటు దేవాలయాన్ని, ఇటు ఆశ్రమాన్ని, ఇలాంటి జలపాతాలని కూడా మూడింటిని చూసే అవకాశం మనకు ఇక్కడ కలుగుతుంది. ఇక్కడికి రావాలంటే నెల్లూరు నుంచి బస్సులో రావచ్చు. దాదాపు 70 కిలోమీటర్లు. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ బోర్డుల మీద కథని రాసి ఉన్నారు. ఆ బోర్డులని చదవడం ద్వారా మనం ఆ కథని తెలుసుకోగలం. ఇదిగోండి, ఇవే ఆ బోర్డులు. ఈ బోర్డు మీద ఈ స్థల పురాణాన్ని లిఖించారు. దీన్ని చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ దేవాలయం వెనుక భాగంలో కొన్ని సత్రాలు ఉన్నాయి. ఈ సత్రాల్లో కూడా బస చేయవచ్చు. కాబట్టి ఈ ప్రాంతం ముఖ్యంగా వింటర్ సీజన్లో చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత మధ్య ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా నా ఛానల్లో మన దేశంలో ఉండేటువంటి ఈ దేవాలయ సంబంధమైనటువంటి విషయాలని పూర్తి స్థాయిలో చూపుతున్నాను. చాలామంది చూస్తున్నారే కానీ దీనికి ఎలాంటి లైక్ చేయడం కానీ, షేర్ చేయడము, కామెంట్స్ చేయటము చేస్తేనే ఈ వీడియో 10 మంది దృష్టికి వెళ్తుంది. నేను చేసిన పనికి సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. జై హింద్.